హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రుడ్ బ్లాగ్స్. ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. బేజా ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేజా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, మసాలా, జీలకర్ర, పసుపు, ఆనియన్స్ అండ్ సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే అండి, ఇది తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయండి. అందుకే అప్పుడప్పుడు బేజా ఫ్రై తింటే కూడా మన బాడీకి కూడా హెల్దీగా కూడా ఉంటుందండి. దాన్ని ఎలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ వెలిగించా, నేను ప్యాన్ పెడుతున్నా. దాంట్లో కొన్ని వాటర్ వేస్తున్నా అండి. జస్ట్ ఇట్లా దాంట్లో ఏదన్నా ఉన్నా పోవడం కోసం. అయితే కొంచెం లైట్గా సాల్ట్, జస్ట్ అంతే. వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం, మనకి కొంచెం అల్లం వెల్లిపాయ. అది ఓన్లీ జస్ట్ ఫ్లేవర్ తగలడం కోసమే అండి, మనకు ఏదైనా ఉన్నా దానికి పోవడం కోసం అంతే. ఎక్కువసేపు అవసరం లేదండి, కొద్దిగా. ఈలోపు మనము ఆనియన్స్ కటింగ్ చేసుకుందాం అంతే. ఓకే అండి, మనం ఇది తీసేసి నేను కడాయి పెట్టేసుకుంటున్నా. మీరు కావాలి అనుకుంటే దీంట్లో ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మనం ఎగ్స్ వేయడం వల్ల కూడా కొంచెం కర్రీ కూడా ఎక్కువ అవుతుంది. నేను కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను కొంచెం. ఇది మనకి ఇలానే కావాలి అంటే ఇలానే చేసుకోవాలి. కొంచెం ఎగ్స్ వేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది, అంతే అండి, ఏం లేదు వేరే. ఇది కాగగానే జీలకర్ర. ఓకే అండి, పప్పు గింజలు వేసా కదా, అవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో అవి వేసుకుందామండి. నిజంగా ఇది మన హెడ్లో బ్రెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది చూడండి. సేమ్ మన హెడ్ బ్రెయిన్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. నేను చాలా లైక్ చేస్తా అండి, ఇది నాకు చాలా ఇష్టం కూడా, బాగా తింటాను. ఇది బాగుంటుంది కూడా టేస్ట్. ఇందులో నేను ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి వేసేస్తున్నా. ఇది పెద్దది కాదు కదా, అందుకే చిన్న కళాయి పెట్టేయండి నేను, జస్ట్ అంతే. ఇప్పుడు ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది ఇప్పుడు ఇలా బాగా కలిపేస్తున్నా నేను. కలిపేసేసి దీంట్లో ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా కదా, కారం, కొంచెం పచ్చిమిర్చి వేసండి, చూసుకొని వేసుకోండి మీరు తినే తగ్గట్టు. కారం అండ్ ధనియాల పొడి అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసేసా కదా. ఇప్పుడు ఇలా వేసేసి కొంచెం ఇది ఉడికి కొంచెం ఇదంతా పట్టాలి. ఇప్పుడు ఈ బేజా ఉంది కదండి బ్రెయిన్, అది తీసేసి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుకొని దాన్ని ఇలా ఇలా స్మాష్ చేయాలి. ఒక 2 minutes ఇలా, ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. మొత్తం దానికి పట్టేస్తుంది కదా ఈ బేజాకి. చూద్దాం, ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనకి ఇది కర్రీ పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. బ్రెయిన్ చూడండి ఎంత మంచిగా, నీకు అసలు ఎగ్ కర్రీ లాగానే ఉంది చూడండి, అసలు ఏం తెలియదు. ఇప్పుడు ఇది సూపర్ ఉంది. ఓకే, ఇది స్టవ్ బంద్ చేస్తున్నాండి, అయిపోయింది. ఇంకా నేను ఫినిష్. ఓకే, స్టవ్ బంద్ చేస్తున్నా, సర్వింగ్ చేసుకుందాం. ఓకే అండి, టేస్ట్ చేస్తున్నా నేను ఇప్పుడు. చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. మనకి ఎగ్ లైక్ అలానే ఉంది అసలు.
సూపర్ అండి బేజా ఫ్రై. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.